సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎదురు చూస్తున్న పేదలకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెరుగుతున్న ధరలతో ఇల్లు కట్టుకోవడం ఎలా అని సతమతమవుతున్న వారికి భరోసా ఇస్తూ పీఎం ఆవాస్ యోజన, పీఎంఏవై కింద అందించే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఇస్తున్న మొత్తానికి అదనంగా నిధులు జత చేసి పట్టణ ప్రాంతవాసులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పట్టణ పేదలకు ప్రభుత్వం వరం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి ఇప్పటి వరకు 1,80,000 రూపాయల సాయం మాత్రమే అందుతుంది. ఇందులో కేంద్రం వాటా 1.50 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 జత చేసింది. అయితే ప్రస్తుతం సిమెంట్, ఇసుక, కూలీల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ సాయాన్ని ఏకంగా 2,50,000కు పెంచుతూ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఈ పథకం అమలు కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. గతంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అర్హులైన వారిని గుర్తించి త్వరలోనే తుది జాబితాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, స్థలం లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇక అసెంబ్లీ వేదికగా గృహ నిర్మాణ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే 4 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న 1,56,454 దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 22 లక్షల స్థలాలు ఇచ్చినప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, ఆ కలను తాము నెరవేరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.